హాయ్, నేను మీ జీకే. వెల్కమ్ టు బల్గం టీవీ తెలుగు. హైదరాబాద్ సిటీ అంటేనే ఐటీ. హైదరాబాద్ సిటీ ఐటీ రంగంలో 10 లక్షల మంది ఉన్నారు. హైదరాబాద్ సిటీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ 10 లక్షల మంది ఉద్యోగులకు ఆయా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఇస్తాయా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీ బహిరంగంగానే పిలుపునివ్వడం అంటే మాటలు కాదు. అలాంటి ప్రధాని చెప్తే ఐటీ కంపెనీలు ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ అమలు చేస్తాయా లేదా అనే ఉత్కంఠ రేపుతోంది. నిన్న మొన్నటి వరకు వర్క్ ఫ్రం హోమ్ తీసేశాయి కంపెనీలు. ఖచ్చితంగా ఆఫీస్కి రావాలనే కండిషన్ పెట్టాయి. ఇప్పుడిప్పుడే ఉద్యోగులందరూ ఆఫీసులకు వస్తున్నారు. ఇలాంటి టైంలో మళ్ళీ వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని మోదీ పిలుపునివ్వడం ద్వారా ఐటీ కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఉత్కంఠ రేపుతోంది. ఉద్యోగులు అవకాశం ఉన్నంత వరకు వర్క్ ఫ్రం హోమ్కు ప్రియారిటీ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సూచన సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. దేశ ప్రధాని మోడీ అభ్యర్థన మేరకు మే 10 నుంచి 1 సంవత్సరం వరకు వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పనిచేస్తాయని కొందరు ఉద్యోగులు తమ మేనేజర్లకు వాట్సాప్లో మెసేజ్లు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. ఈ స్క్రీన్ షాట్లు మీమర్స్ పనే అయినప్పటికీ వర్క్ ఫ్రం హోమ్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. అసలు వర్క్ ఫ్రం హోమ్ ఎందుకు ఇవ్వాలని పిలుపునిచ్చారంటే ఆ ఆప్షన్ ఎంచుకుంటే ఉద్యోగులకు ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అందువల్ల పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గుతుంది, కాలుష్యం కూడా తగ్గుతుంది. భారత్లో పెట్రోల్ డీజిల్ కొరత సమస్య దాదాపుగా తలెత్తే అవకాశం ఉండదు. కరోనా సమయంలో బయటకు వెళ్లే పరిస్థితులే లేకపోవడంతో ఐటీ కంపెనీలన్నీ వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేశాయి. ఈ వర్క్ ఫ్రం హోమ్ విధానానికి ఉద్యోగులు కూడా అలవాటు పడ్డారు. ఇప్పటికీ కొన్ని ఐటీ కంపెనీల్లో వర్క్ ఫ్రం హోమ్ విధానమే నడుస్తుంది. ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని పిలుపునివ్వడంతో ఐటీ కంపెనీల ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటు కల్పిస్తాయా లేదా అనే చర్చ మరోసారి తెరపైకొచ్చింది. ఇప్పటికే చాలా సాఫ్ట్వేర్ కంపెనీల్లో హైబ్రిడ్ విధానంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ చేసే అవకాశం ఇస్తున్నాయి. ఈ విధానంలో ఉద్యోగి వారంలో 2 లేదా 3 రోజులు తప్పనిసరిగా ఆఫీసులో పనిచేయాల్సి ఉంటుంది. మిగతా రోజుల్లో ఎలా పనిచేయాలన్నది ఉద్యోగి ఇష్టానికి వదిలేస్తారు. ఇప్పుడు ఐటీ కంపెనీల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. దీనివల్ల ప్రొడక్టివిటీ పెరగడం, ఈ హూస్ట్ హైబ్రిడ్ ట్రెండ్ను ప్రోత్సహిస్తున్నారు. అయితే ఈ కొత్త ట్రెండ్పై కొన్ని ఐటీ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ట్రెండ్తో ఎంప్లాయీస్ని భవిష్యత్తులో రెగ్యులర్గా ఆఫీసులకు రప్పించడం కష్టంగా మారుతోందని కలవరపడుతున్నాయి. ఈ క్రమంలో దేశ ప్రధాని వర్క్ ఫ్రం హోమ్ ప్రియారిటీ ఇవ్వాలని పిలుపునివ్వడంతో వర్క్ ఫ్రం హోమ్ కోసం కంపెనీలపై ఒత్తిడి తీసుకురావాలని ఐటీ ఉద్యోగులు భావిస్తున్నారు. ఆఫీసుకు తప్పనిసరిగా రావాలని, వర్క్ ఫ్రం హోమ్కు పూర్తిగా స్వస్తి పలకాలని, ఆఫీస్కు రాకపోతే హైక్స్ ఉండవని ఐటీ కంపెనీలు ఉద్యోగులను హెచ్చరిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.